బ్రేకింగ్ న్యూస్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో కొందరు వ్యక్తుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు తెస్తుంది. ఉట్టితండా శివార్లోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఇప్పుడు వ్యర్థాల అడ్డాగా మారింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద సంఖ్యలో చనిపోయిన కోళ్లను తీసుకొచ్చి కాలువ నీటిలో పడేశారు. ఆ కోళ్లన్నీ నీటిలోనే కుళ్లిపోవడంతో ఆ ప్రాంతమంతా భరించలేని దుర్వాసన వ్యాపిస్తోంది. ఈ కెనాల్ నీటినే చుట్టుపక్కల రైతులు తమ పొలాలకు వాడుకుంటున్నారు. అలాగే పశువులు కూడా ఆ నీటినే తాగుతున్నాయి. ఇప్పుడు కుళ్లిపోయిన కోళ్ల వ్యర్థాలతో నీరు పూర్తిగా కలుషితం కావడంతో ఏ వ్యాధులు వస్తాయో అని తండావాసులు రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో చనిపోయిన కోళ్లను తెచ్చేశారు. దీనివల్ల నీరు కలుషితమై అక్కడ తండావాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబుస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఇదంతా ఎవరి పని అయి ఉండొచ్చు? కోళ్ల ఫామ్ సంబంధించినటువంటి వ్యక్తి హాకీ అనే వ్యక్తి అందులో కోళ్లను పడేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ వైరస్ తో చనిపోలేదు, అవి కొంత ఎండ వేడిని తట్టుకోలేక చనిపోయాయి కాబట్టి కెనాల్లో వేశానంటూ ఆ గ్రామస్తులకు సమాధానం ఇచ్చాడు. కానీ ఆ బాడీస్ ని తీసుకెళ్లి దానిలో వెటనరీ డాక్టర్లతో పరీక్ష చేపిస్తే వైరస్ తో చనిపోయినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో ఆ నీళ్లు పూర్తిగా కలుషితమయ్యి ఆ వాడినటువంటి వ్యక్తులకు కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి మరోసారి చేయొద్దంటూ కూడా వార్నింగ్ ఇచ్చి ప్రస్తుతము అందులో కోళ్ల మృతదేహాలు పడేసినటువంటి వ్యక్తి అయితే మందలించారు. కానీ గత కొద్ది రోజుల నుంచి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో కోళ్ల ఫారం లోపల కోళ్లు మృత్యువాత పడుతుండగా ఆ కుప్పలుగా వాటిని తీసుకెళ్లి కొంతమంది ఖననం చేస్తున్నారు. మరి కొంతమంది ఈ విధంగా డస్ట్బిన్లు ఉన్న చోట, అదే విధంగా నిర్మానుష్య ప్రాంతాల్లో చెరువులలో పడేస్తున్నారు. అయితే ఇట్లా పడేయడం వల్ల పూర్తిగా రోగాలు ఇంకా పెరుగుతాయి, వ్యాప్తి అంతాయి. ఇట్లాంటి ఘటనలు చేయొద్దంటూ ప్రస్తుతము ఆ వెటనరీ వైద్యులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి. ఇక తీవ్ర స్థాయి లోపల ఈ వైరస్ కనుక పాకితే పూర్తిగా నాటుకోళ్లతో పాటు ఫామ్లు, పూర్తిగా బ్రాయిలర్ కోళ్ల ఫామ్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతాయి. కోళ్ల ఫామ్ యజమానులు పూర్తిగా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్. ఇక అమ్మకందారుల వద్ద కూడా ఇటువంటి వైరస్ సోకినటువంటి కోళ్లపై జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రస్తుతం అయితే సూచనలు అయితే జారీ చేస్తున్నారు. ఇక మరోసారి ఇట్లాంటి ఘటనలు కనుక రిపీట్ అయితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు కూడా ఓవైపు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇక ప్రధానంగా వెటనరీ సంబంధించిన అధికార యంత్రాంగము బ్రాయిలర్ కోళ్లు ఎక్కడెక్కడైతే భారీగా ఫామ్స్ ఉన్నాయో వాటన్నిటిపై కూడా తనిఖీలు చేసి వ్యాధి ప్రబలుతుందా, కోళ్లకు సంబంధించినటువంటి వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నాయా లేదా అనే దానిపైన కూడా ఒక పూర్తి స్థాయి లోపల తనిఖీ నిర్వహించేందుకు ఈ రోజు నుంచి కూడా వైద్యాధికారులు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైట్ వేణు, థ్యాంక్ యూ.